హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్క్రీన్పై చూపించే కొలతలు ప్రకారంగా మనమైతే ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే తీసుకుందాం. వాటి ప్రకారంగా మార్కింగ్ అనేది ఉంటుంది. చాలామందికి అయితే స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుంది, కానీ కటింగ్ అయితే రాదు నాకు. అందుకే నేను ఒప్పుకోవడానికి చాలా జడుస్తాను, నాకు కటింగ్ నేర్పించండి అని చాలామంది అడుగుతుంటారు. స్టిచ్చింగ్ ఈజీనా కటింగ్ ఈజీనా నాకైతే అర్థం కాదు. నాకైతే ఒకటి అర్థమైంది, మనకి ఏదైతే వస్తుందో అదే ఈజీ, ఏదైతే రాదో అదే కష్టము. వస్తే అన్నీ ఈజీ అని క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఇంకో నడుము వైపు 1 ఇంచ్ అనమాట కింద ఫోల్డింగ్ కోసం, అదే హెమ్మింగ్ కోసం అంటారు కదా అది. నెక్స్ట్ నెక్ పొడవు వచ్చి 11 తీసుకున్నాం కదా, టోటల్ లెంత్ వచ్చి 14 ఇది. ఇంకా వెడల్పు వచ్చి 21 వచ్చింది కదా మనకి, దానిలో సగం అంటే 10.5. నెక్స్ట్ సైడ్ ఖర్చుకైతే 2 ఇంచీలు, ఒక్కోసారి 2.5 ఉంచినా పర్లేదు. దాని ప్రకారంగా మార్క్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ ఆధారంగా మన నెక్ రౌండ్ ఎలా అయితే కరెక్ట్గా నెక్ రౌండ్ ఎలా తిరుగుతుందో ఆ షేప్లో అయితే తీసుకొని మెజర్ అయితే ఇలా చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చింది కదా. ఇంకా షోల్డర్ దగ్గరకు వచ్చాక 1/2 ఇంచ్ అనమాట ఎక్స్ట్రా తీసుకొని ఖర్చు కోసం ఇలా అయితే మెజర్ చేసుకోవాలి. ఇంకా చంక లూజ్ అనేది షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అనేది వదిలేసి కరెక్ట్గా మనం మార్కింగ్ చేసే దగ్గరికి వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడైతే మార్కింగ్ అనేది అయిపోయింది, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వస్తే మనకు ఫ్రంట్ అనేది చాలా ఈజీ అవుతుంది. చాలామంది ఫ్రంట్ పార్ట్కే జడుస్తారు, కానీ అదే ఈజీ. మనకు బ్యాక్ కానీ కరెక్ట్ కొలతలు తీయడం వస్తే బ్యాక్ పార్ట్ అనేది టోటల్ లెంత్ 14 కదండి, దానిలో 2 ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసేసి, అంటే మనం హెమ్మింగ్కి 1 ఇంచ్ తీసుకున్నాం కదా, హెమ్మింగ్ 1 ఇంచ్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా, అంటే టోటల్ 3 ఇంచెస్ అనమాట ఫోల్డ్ చేసి స్క్రీన్పై చూపించే విధంగా ఇలాగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి ఫ్రంట్ రౌండ్ అనేది కరెక్ట్గా మనం ఏ పొజిషన్లో అయితే ఉంటుందో వేసుకుంటే అదే పొజిషన్లో పెడితే మనం కరెక్ట్గా అనేది రౌండ్ నీట్గా వస్తుంది. ఇంకా ఫ్రంట్ ఓపెన్ సైడ్ కింద నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ రకంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూద్దాము. హ్యాండ్స్ అనేది నేను హెమ్మింగ్తోనే మళ్ళీ 1 ఇంచ్ అనేది వదిలేను, పైపింగ్ అయితే 1/2 ఇంచ్ సరిపోద్ది. ఇంకా నాకైతే వీళ్ళు ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టమన్నారు, దానికోసం నేను కొద్దిగా పైకే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ రకంగా మార్క్ చేసుకుంటే సరిపోద్ది. జస్ట్ ఆది బ్లౌజ్ ప్రకారం మనకి కరెక్ట్గా మెజర్ చేయడం అనేది వస్తే ఇంకా ఈజీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.